మాధవరావు హియర్. గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్ ఓకే. రేపే 2 షిప్ లోడ్స్ పంపిస్తాను. మీరు పేమెంట్ చేసి డెలివరీ తీసుకోండి. ఓకే బాయ్. रावत हाँ नमस्कार शुक्ला जी. हाँ कल स्टॉक वेरीफाई करके बताऊंगा. हाय 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 ఏమిటో శ్రీమతి ఇవాళ చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నావు. చూడు ఒక పార్టీ 400 కిసెస్ ఇవ్వాలనిపిస్తుంది. చాలేను ఏమిటా మాటలు హార్ట్ అందుకుంటే చెప్పు. అది కాదు తీయండి. మీరు తాళి కట్టింది ఆ టెలిఫోన్కేగా కానివ్వండి. రావ్ హియర్. ఇదిగో బయలుదేరుతున్నానయా. ఐఎమ్ జస్ట్ అబౌట్ టు స్టార్ట్. yes yes ఓకే. ఏ శ్రీవారు ఇంకా బయలుదేరదామా? ఓ ఎస్. లక్ష్మి ఆగా. ఓ మై గాడ్ నువ్వు ముసల్దానం అయిపోతున్నావు. అద్దంలో మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకుని అనండి ఆ మాట. వాట్ నేను ముసలివాడిని అయ్యానా? సేమ్. ఇదిగో చూడు మన ఇద్దరిలో ఎవరిలో ఎక్కువ ముసలితనం కనిపిస్తుందో ఇప్పుడే నేను చేస్తాను. అమ్మాయి లత. కమింగ్ డాడీ. కృష్ణ. ఎస్ డాడీ. వాట్ డాడీ ఎందుకు పిలిచారు? వెల్ నాకు ఇప్పుడు ఒక పెద్ద పాయింట్ వచ్చి పడింది కృష్ణ. నేను అడిగే ప్రశ్నకి మీరు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పాలి. ఇందులో ఏమాత్రం పొరపాటు వచ్చినా అంతఃకలహాలు భీకర యుద్ధాలు జరిగిపోయే ప్రమాదం. అసలు పాయింట్ ఏమిటి డాడీ? వాట్? ఓహో రాజకీయ నాయకులాగా పాయింట్ లేకుండా మాట్లాడుతున్నాను కదా. వెల్ వెల్ జాగ్రత్తగా వినండి. పాయింట్ ఏమిటంటే మా ఇద్దరిలోనూ ఎవరిలో ఎక్కువ ముసలితనం కనిపిస్తోంది. ఏమన్నా? ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ ముసలివాడుగా కనిపిస్తున్నారు నన్ను చెప్పు. ఇద్దరు బిడ్డల తల్లి కనుక అమ్మలో ముసలితనం కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. శ్రీమతి వాడు నాకు కానీ డాడీ ఇద్దరు బిడ్డల తల్లికి భర్త కనుక మీలో ముసలితనం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కొట్టారు దెబ్బ. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి గుయ్యమనిలా కొట్టారు. గుడ్ షాట్. అలాగే డాడీ రేపు బండబాబు పెళ్లికి మైసూరు వెళదాం అనుకుంటున్నాను. బండబాబు వాడు వాడే డాడీ తాతగారు అబ్బాయి గోపాల్. ఓ ఎస్ 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 తప్పకుండా వెళ్ళవచ్చు. వెళ్ళి ఒక మైసూరు వెళ్ళి కృష్ణ. అలాగే ఊటీ బెంగళూరు అవన్నీ కూడా ఒక ప్లెజర్ ట్రిప్ వేసేసిన కమాన్ హ్యావ్ ఇట్. 10,000. థ్యాంక్ యూ డాడీ. కృష్ణ కృష్ణ 1 minute. వాట్ డాడీ ఒకసారి అగ్గిపెట్టేది. కీప్ ఇట్ డాడీ. అయ్యో రామ వ్యాపారాలు వ్యవహారాలు గుర్తుంటాయి కానీ అగ్గిపెట్టి జేబులో పెట్టుకోవడం మాత్రం మీకు ఎప్పుడు గుర్తుండదు. మగపిల్లల కంటలోని సుఖం చూసావు శ్రీమతి. జేబులో అగ్గిపెట్టి లేనప్పుడు ఇలా ఆదుకుంటా. కొడుకు దగ్గర నుంచి తండ్రి అగ్గిపెట్టి అడిగి తీసుకోడు. బాగానే లక్ష్మి కృష్ణ సిగరెట్లు కాల్స్తాడని మనకి తెలుసు. మన ముందు కాల్చకపోవడం వాడి సంస్కారం. అయ్యా నమస్కారం. కాస్త ఆలస్యమైంది. పని ఆలస్యమైనా టిఫిన్ టైంకి మాత్రం కరెక్ట్ గా వచ్చా గురునాథం. ఏమండి ఇప్పుడు ఫైల్స్ చూడడం మొదలు పెడితే చుక్కలు పొడిచేదాకా పక్కకి తిరగరు. ముందు టిఫిన్ తిందురుగానే రండి. అయ్యా ఆ పని చేద్దాం. అది ఇంపార్టెంట్ కదా. పట్నం జిల్లాకు వద్దాం ఉంటాం. ఓకే కమా. ఐటమ్స్ ఏమిటో మా పెసరట్ అయితే పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు. అమ్మాయి నువ్వు మాట్లాడేది ఏ భాష? నీకు ఏ భాషలో కావాలో చెప్పు, ఆ భాషలో చెప్తా. ఏం కావాలా? ఎన్న వేణు ఏను బేకు ఏంటే అట్ట చూస్తావు? రోడ్డు మీద నడిచిపోతున్నాడని సామాను మీద అమ్మాయిని అనుకుంటున్నావా? ఇదో ఎప్పుడైనా బొంబాయి దేకినా దేకినా అంటే చూస్తున్నా అని. దేకినా చాలా సార్లు దేకినా. ఇదిగో 6 సముద్ర పుట్టిన 20 అంతస్తుల మేర కట్టినా. ఎటి 22 నువ్వు కట్టావా? మా నేనే కట్టినా. ఇదో ఈ చేత్తో ఇసుకేసి సిమెంట్ కలిపి స్లాబులు పోసి సచ్చి చెడి కట్టినా. అరే కాదు ఢిల్లీ కలకత్తా హైదరాబాదు అంగలకుద్ర అన్ని ఊళ్ళో మేళ కట్టినా. నేను మేళ కట్టిన ఊరే లేదు. అన్ని ఊళ్ళు తిరిగాను కనుకనే అన్ని భాషలు వచ్చేసినాయి తెలుసా? తెలిసింది కట్ల మోసే కూలివని. యో అదటుంచయా ఏంటే నా కోకంత ఖరాబ్ చేసినావో. ఇప్పుడు నేను నడిచెట్టు పోయేది ఇంటికాడ దింపో. నిన్న ఈ కారులోనా? యో నిన్న అంటే ఏంటే నీ ఉద్దేశం? తల్లి కొంచెం ఆగు. కారు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. వెనక నుంచి తోపు తోయి. తోపుడు పండ సరే ఎక్కు. తోస్తున్నా. ఇది ఎన్నడా మృగా బురద నా మీద పడిందని బాధపడితే ఇప్పుడు నేనే బురదలో పడితే నేనేమి చేతుల భగవంతుడా. కృష్ణ నీ ముందు మందు తాగాలంటే మాకు చాలా సిగ్గుగా ఉంది బ్రదర్.
నువ్వా చుక్క ముట్టుకో, మేము సీసాలో చుక్క విడిచిపెడితే ఊరుకో. ఈ వ్యసనం అలవాటు కాకపోవడం వాడి అదృష్టం రా. ఈ చిన్న వ్యసనాలన్నింటినీ మించిన గొప్ప వ్యసనం మన వాడికుందిరా. అదేమిటో తెలుసా? స్నేహం. కరెక్ట్, మన వాడి వ్యసనం స్నేహమే. అది వ్యసనమో సరదావో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూడండి నేను ఒక్కరోజు కూడా ఉండలేనురా. అది మా అదృష్టం బ్రదర్. ఈనాడు ఈ గ్లాసుల్లో విస్కీ నింపి మాకు అందిస్తున్నావు. రేపు నువ్వు కావాలంటే ఇదే గ్లాసుల్లో మా రక్తం నింపి నీకు అందిస్తాం బ్రదర్. ఇడియట్, నీ రక్తాలు ప్రాణాలు నాకెందుకురా? వెల్, మీ అందరికీ ఓ శుభవార్త. ఏమిట్రా అది? మన బండబాబు పెళ్లికి రేపు మనం అందరం మైసూరు వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి ఊటీ ప్లెజర్ ట్రిప్. ఓకే, కానీ నన్ను మాత్రం ఈ ట్రిప్ కు వదిలేరా? ఏ? ఏం లేదు, అర్జెంట్ గా ఇంటి దగ్గర ఒక 1000 రూపాయలు సర్దాలి. ఏడ్చావులే, ఆ డబ్బు నేను ఇస్తాను, సర్దుకుని వచ్చాయి. కృష్ణ, అప్పుగా అయితేనే తీసుకుంటాను. అప్పుగా అయితే నేను చస్తే నా సంగతి నీకు తెలుసుగా. కానీ నోరెత్తామంటే చీరేస్తాను. తీసుకో. సరే స్టార్ట్ టు మైసూర్. పెళ్లివారులు ఇదేనా అండి? వాట్? ఈ పెండాలు చూస్తూ మ్యూజిక్ వింటూ అడగడం దేనికో? గురూజీకి సైట్ ఏమో పాపం. అది కాదే, నాలాంటి బ్యూటీని పలకరించాలన్న ప్లాన్ ఏమో. సరే సరే, సంతోషించాం గానీ గోపాల్ పెళ్లి జరిగేది ఇక్కడేనా? ఇక్కడంటే ఇక్కడ కాదండి, అక్కడ ఆ పందిట్లో. ఊరుకోండి, ఏమిటా నవ్వులు? నమస్కారం కృష్ణ గారు, దయచేయండి. నమస్కారం. రండి, లోపలికి రండి. బాబాయ్ బాబాయ్, ఇలా. ఏమిటి? ఎవరా అబ్బాయి? అబ్బాయి కాదు, పెద్ద కోటేశ్వరుడు, అక్కడే కొడుకు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే నాకు పెళ్ళిగలదే. బండబాబు గారికి కూడా పెళ్లి అయిపోతుంది. మీకు డ్రంకాలు వచ్చింది. హలో, గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. కృష్ణ గారు, ఈ మ్యాక్సీ మా డాడీ మొన్ననే బాంబే నుంచి తీసుకొచ్చారు. మీకు మ్యాక్సీ అంటే ఇష్టమా, మిన్నెల్ అంటే ఇష్టమా? పట్టు చీర అంటే ఇష్టం. లాస్ట్ టైం డాడీ సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ నేచురల్ షేడ్ లిప్స్టిక్ తీసుకొచ్చారు. మీరు ఏది లైక్ చేస్తారు? లిప్స్టిక్ వాడని పెదవులు, గుండ్రటి బొట్టున్న నుదురు, కాటుకు దిద్దిన కళ్ళు, తెలుగుదనం ఉట్టిపడే వ్యక్తిత్వం. హలో రాధగారు. మీరా? నా పేరు మీకెలా తెలిసింది? ఈ బృందావనంలో ఒంటరిగా తిరిగే అమ్మాయి పేరు రాధే తీరాలి. నయమే. అయితే ఒంటరిగా తిరిగే అబ్బాయి పేరు కృష్ణుడు అంటారా? కరెక్ట్. కొంచెం పిల్లన గ్రోవు లేవు గాని నా పేరు మాత్రం కృష్ణే. ఒంటరిగా వచ్చాను గనుక నన్ను రాధా అని పిలిచారు. మా ఫ్రెండ్స్ అందరితో వచ్చుంటే అప్పుడేమని పిలిచేవారు? తులసి అని పిలిచేవాడిని. అదేమిటి? ఆర్భాటంగా ఆడంబరంగా ఉండేవాళ్ళ మధ్య మీరు పవిత్రమైన తులసి మొక్కలా ఉంటారు కనుక. నా పేదరికంలో ప్రత్యేకత చూడటం మీ గొప్పతనం. రాధ గారు, మీ ఫ్రెండ్స్ అంతా ఐశ్వర్యం తెచ్చిపెట్టే అందంతోనూ డబ్బు తెచ్చిపెట్టే దర్పంతోనూ నన్ను ఆకర్షించాలని తాపత్రయపడ్డారు. కానీ నన్ను మాత్రం సామాన్యమైన మీ అలంకరణ, స్వచ్ఛమైన మీ అందం ఆకర్షించాయి. కృష్ణ గారు. రాధ గారు, మనసులో ఉన్న మాటను చెప్పేయటం నాకు అలవాటు. పూజ చేయటానికి కావలసినవి ఖరీదైన కాగితం పూలు కావు, నిండుగా పూచిన పువ్వు. అలాగే పెళ్లి చేసుకోవటానికి కావాల్సింది ఆస్తులోని ఆడపిల్ల కాదు, నిర్మలమైన మీలాంటి అమ్మాయి. ఇవిగో, ఇవే నా గుండెలో ముద్రపడ్డ 2 అక్షరాలు. నా మీద ప్రేమ లేకపోయినా, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేకపోయినా ఆ అక్షరాలు చెరిపేయండి. లేదా రాధ పక్కన ఈ కృష్ణుడికి చోటివ్వండి. అమ్మా, ఇది నీకు. లత, నీకు ఇది. ఒరే బాబు, మీ నాన్నగారి కోపం వస్తుంది. డాడీకి ఇది ప్రత్యేకం. ఓ నైస్ ట్రై, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మై బాయ్. అవును కృష్ణ, పెళ్లికెళ్ళిన వాడు జంటగా వస్తామని ఎక్స్పెక్ట్ చేశాను, ఒంటరిగా వచ్చావేమిటో?
చూడు, అసలు ఈ పెళ్లిళ్ళకి 10 మందిని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆ పెళ్లి 10 పెళ్లిళ్ళకి దోమ చూపించాలని. ఏమలత, కరెక్ట్? రైట్ డాడీ, 10% కరెక్ట్. చాలండి, వాడు వెళ్ళింది పెళ్లి చూడడానికి కానీ పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కాదు. ఓహో, అది వీలు కాలేదు, వాడి వల్ల కాలేదు, ఇప్పుడే తెచ్చేస్తాను. కృష్ణ, ఒకసారి చెప్పవా, పెళ్లికి ఎవరెవరు కలిసి వెళ్ళారు? 4 ఫ్రెండ్స్ వచ్చారు డాడీ. ఫ్రెండ్స్ అంటే ఆడా మగ? మగవాళ్ళే డాడీ. ఓ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇంత జర్నీ మగవాడితో కలిసి చేసావా? షేమ్ మై బాయ్, షేమ్. యూనో, నేను కాలేజీలో చదివే రోజుల్లో మాతో చదువుకునే ఒక అబ్బాయి అమ్మాయి తిరుపతిలో పెళ్లి ఏర్పాటు చేసుకున్నాం. లవ్ మ్యారేజ్. ఆ మ్యారేజ్కి కాలేజీ నుంచి 2 బస్సులు బయలుదేరాయి. ఒకటి మగ బస్సు, రెండోది ఆడ బస్సు. మగ బస్సుకు నేను లీడర్ని, ఆడ బస్సుకి మీ అమ్మ లీడరు. అక్కడ పెళ్లిలో వధూవరుల చేతులు కలిసేలోగా మా ఇద్దరు చూపులు కలిసిపోయాయి. తిరిగి వచ్చేటప్పుడు 2 బస్సుల్లో వదిలిపెట్టి మీ అమ్మ నేను డ్యూయెట్లు పడుకుంటూ రైల్లో వచ్చేసాం. ఆ పెళ్లి చేయించిందో మా పెళ్లిని. సరేలేండి, నేను ఒక పెళ్లికి వెళ్ళే గోతులో పడ్డాను. నువ్వు వెళ్ళిన పెళ్లిలో నీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎదురైందా అని. కృష్ణ, అర్జెంటుగా నాకు నిప్పు పెట్టవా? అవే మాట్లాడండి. నిప్పు పెట్టమంది నాకు కాదు, ఈ పైపుకి. అదేమిటి అలా ఎదురుపడ్డావు? రేపో మాపో నాకు నిప్పు పెట్టాల్సిన వాడు కృష్ణుడేగా. చాలండి, అగ్గి పెట్టుకో తాడు కట్టి మెళ్ళో వేసుకోండి. ఎప్పుడు అగ్గి పెట్టి మర్చిపోతారు. కర్మ. కమాన్ కృష్ణ. డ్రైవర్ కారాపు. నేను కాలేజీకి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే. హాయ్ ప్రవీణ్. హాయ్. ఇవాళ కాలేజీకి నేను సెలవు ఇచ్చేసాను, ఎక్కడైనా తిరిగొద్దాం పద. ఎస్ మేడం, ఆర్డర్. కళ్ళు అగుపట్లేదా ఎట్టా? ఏందమ్మా ఏందమ్మయ్యా? ఈ బురద బండి బురద గుంట తప్ప రోడ్డు మీద పోరా ఎట్టా? దినము ఈ కపడాలు ఖరాబు చేస్తుండవు. ఎన్న అబ్బాయిది కర్మ కర్మ. ఈ చిలిపిగుంట బురదగుంట్ల పక్క నుంచి తప్ప రోడ్డు మీద పోదా ఏనో? దినాము నాపి కంగారు పెడుతూ ఉండవు. ఏనమ్మా ఇదో కర్మ కర్మ. యో, ఆ రోజు కూడా నన్ను కింద పారేసి తుర్రును పోయావు. ఈ బురద పుస్తుని బురద పురుగులో ఎట్టగా పోయేది. ఈ రోజు నేను వదిలేదే లేదు, నన్ను ఇంటికాడ దింపాల్సిందే. సరే, అటొచ్చెక్కు. అత్త చెప్పాలా? ఆగలడు. ఏమిటి ఓడది సిద్ధి పట్టుకుపోదామనే ఏమిటి? అట్టంటానే కాదులే, ఎట్ట దొరుకుతానో చూడు. పద పద. ఓ అబ్బో, ఎంత మెత్తగుందో. యో పోనీ అయ్యా. యో ఏమిటి గేదెలు తొలినట్టు? నా పేరు యో గారు, కృష్ణ. అట్టనా, కిట్టయ్యవన్నమాట. నా పేరు రత్తి. కిట్టయ్యా, ఒక్కేసుకుంటావేటబయా? వద్దులే, అలా ఒక్కలు సంచిలో వేసుకుని బఠానీలు నవ్వులట్టు నవ్వుతుంటావా? ఈ మధ్య మొదలెట్టలే, ఇంతకు ముందు సుట్ట తాగేదాన్ని అడ్డపగా. మా గొప్పగుండేదిలే, దగ్గొస్తుందని మానేసా. అంతకు ముందు కారాకిల్లేసేదాన్ని, ఏటి 10 ఏడ్చేస్తుందని మానేసా. చివరికిట్ట ఒక్కల్లోకి వచ్చి పడ్డా. ఇగో ఈ కొడప దెక్కు తిన్ను, ఓ 5 రోజుకి 20 తింటాను అంతే. ఏమిటి దర్జాగా కథలు కబుర్లు చెబుతున్నావు? ఇల్లెక్కడ తల్లి? ఇల్లా ఇట్ట వెనక్కి తిప్పు, బొంగరులా గిరగిరగిర తిప్పి మళ్ళీ నేను ఎక్కిన చోట దించేయి. ఇదిగో మా ఇల్లు ఆ పక్కనే ఉండదు. ఉత్తునే ఎక్కావా? బాబు కుదిరిందా? ఏంటయ్యా సిమెంట్ ముక్కలు ఎత్తుపడేసినావా? என்னடா మురుగా? లక్ష్మి, లక్ష్మి, కృష్ణ, నవ్య, లక్ష్మి, డబ్బిచ్చి గారం చేసి నీ కొడుకుని పాడు చేస్తున్నాను గింజుకుంటావే. ఇప్పుడు నీ కూతురు చూడు ఏం చేస్తావు. మన పరువు ప్రతిష్టని స్కూటర్ ఎక్కించి బజార్లో తిప్పుతోంది. ఏమైందండి? ఎవడో జేమ్స్ వాడట, బ్యాండ్ వాయించే వాళ్ళ ఉన్నాడు. వాడిని వాటేసుకుని నడి బజార్లో. ఎవడు వాడు? గోపాల్ చిట్ ఫండ్స్ ఓనర్ గోపాలరావు గారు అబ్బాయి. గోపాలరావు గారు అబ్బాయో గోవర్ధన్ రావు గారు మనవాడు నాకు తెలియదు. నువ్వే నా దగ్గర డైరెక్ట్ గా వచ్చి, డాడీ నేను పలానా అబ్బాయికి మనసు ఇచ్చాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే కాదన్నానా? అయ్యో రామ, ఈ విషయం చెప్పడానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకండి? ఏ విషయమైనా అలా చెప్పి థ్రిల్ చేయడమే మీ శ్రీవారి స్పెషాలిటీ. వాట్ కృష్ణ, am I correct? రైట్ డాడీ. వెల్ రేపే మనం గోపాలరావుతో మాట్లాడాలి. అయ్యయ్యో, తమతో బియ్యం అందుకోవటం మా అదృష్టం మాతరారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో తమతో బంధుత్వం కలవబోతోంది. ఓకే, చూడు గోపాలరావు, కూర్చో. పర్లేదు. కూర్చోవయ్యా. చూడు, వివాహాల్లోనూ వ్యవహారాల్లోనూ మొహం ఆటానికి చోటు ఉండకూడదు. అందుకని కట్నాలు కలిగే సంగతి కూడా ఇప్పుడే తెలియచేసుకుందాం. అయ్యయ్యో, నేను డబ్బు మనిషిని కాదు మాధవరారు. వెధవ డబ్బు పోయేటప్పుడు కట్టుకుపోతావా చెప్పండి. కట్నం పేరుతో మీరొక్క పైసా ఇవ్వకపోయినా సరే, నా కొడుకు తమ అల్లుడైతే నాకు అదే 10,000.
మూఢ వెళ్ళిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. నేను అర్జెంటుగా కలెక్టర్ వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే బావగారు అలాగే.